Hi students, today we will discuss about the sound concept exercise problems మా. సో ఈరోజు చూడండి ఒకసారి ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ ఎగ్జామ్స్లో మరి ముఖ్యంగా ఈ వచ్చేటువంటి సౌండ్లో 16 మార్క్స్ వెయిటేజ్ అమ్మా. ఈ 16 మార్క్స్ వెయిటేజ్లో ఎవ్రీ ఇయర్ క్వశ్చను మనకి ప్రాబ్లం అనేది 3 మార్క్స్ క్వశ్చన్‌గా అయినా, లేకపోతే ఎస్ఏ క్వశ్చన్‌లో అయినా ఒక పార్ట్‌గా మనకి ఎకో మీద ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎకో ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఎలా ఇచ్చినా సరే, ఏ వేలో ఇచ్చినా సరే చేయగలిగేటట్టుగా ప్రిపేర్ అవ్వగలిగితే, మీరు ఈజీగా 3 మార్క్స్ ఓఆర్ఆర్ 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా? సరే టాపిక్‌లోకి ముందుగా వెళ్ళబోయే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్‌ని. అలాగే ఇతరులకు షేర్ చేయాలి, లైక్ చేయాలి. ఓకేనా? చేస్తే మరింత మందికి ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేరువయ్యి మంచి మార్క్స్ అనేవి వాళ్ళు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సరే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం సౌండ్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది మినిమం డిస్టెన్స్ రిక్వైర్డ్ బిట్వీన్ అబ్స్టాకిల్ అండ్ అబ్జర్వర్ టు హియర్ యాన్ ఎకో. ఎంత డిస్టెన్స్ అనేది కావాలి అబ్స్టాకిల్కి మధ్యలో, ఓకేనా, అబ్జర్వర్కి మధ్యలో ఎకో సౌండ్ వినడానికి ఎంత డిస్టెన్స్ అనేది మనకు పడుతుంది అని చెప్పేసి డిస్టెన్స్ కనుక్కోమని అడిగాడు. సో వెలాసిటీ ఆఫ్ ఏ సౌండ్ అంటే వి అంటే 340 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఓకేనా, ఆన్సర్లో మనం ఏ విధంగా చేయొచ్చు దీన్ని, ఏ వేలో మనం జాగ్రత్త తీసుకోవచ్చు అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ సొల్యూషన్. ఫైండ్ ది మినిమం డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. బిట్వీన్ ద అబ్స్టాకిల్ అండ్ అబ్జర్వ్ టు హియర్ ఎన్ ఎకో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అబ్స్టాకిల్కి ఈ మధ్యలో ఉన్నటువంటి ఎకో సౌండ్ ఎంత అని చెప్పాము మనం ఆల్రెడీ థియరీ పార్ట్లో చదువుకున్నప్పుడు. ఫిక్స్డ్ టైం అనమాట, దట్ ఈస్ 0.1 సెకండ్. ఓకే, దట్ ఈస్ ద టైం. ఎప్పుడైనా సరే ఇవ్వనప్పుడు ఇలా అబ్స్టాకిల్ అండ్ ఆల్సో అబ్జర్వర్ మధ్యలో ఉంది, ఈ డిస్టెన్స్ అనేది ఉంది అని చెప్పినప్పుడు మనకు స్పాట్లో టైం ఇస్తే టైం అనేది ఎంటర్ చేయాలి. బట్ టైం ఇవ్వనప్పుడు ఇలాంటి కేసులో మనకి 0.1 సెకండ్ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇలాంటి టైంని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే అమ్మా, నెక్స్ట్ అనదర్ వన్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నానా ఇచ్చినటువంటిది 340 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఇది మనకి ఇవ్వబడినటువంటి డేటా. బట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి ఎకోలో మనకి? ఫార్ములా ఏంటి అంటే డి ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్కి వి ఇంటూ వెలాసిటీ ఇంటూ టైం డివైడెడ్ బై 2 అనమాట. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకుని వి అంటే ఎంతమ్మా 340 ఇచ్చేసాడు, ఇంటూ టైం అంటే ఎంత 0.1 సెకండ్ డివైడెడ్ బై 2 దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 17 టైమ్స్ పక్కన 0 170 అంటే దట్ మీన్స్ 170 ఇంటూ 0.1 అంటే 0.1 మీన్స్ 1/10గా. 170/10 అంటే ఎంతమ్మా? 0 0 క్యాన్సిల్ అయితే 17 మీటర్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 17 మీటర్. ఓకే, దట్ ఈస్ ద సౌండ్లో ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏ బాయ్ హియర్స్ ఎన్ ఎకో ఆన్ హిజ్ ఓన్ వాయిస్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ హిల్ ఆఫ్టర్ 3 seconds. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ 350 మీటర్స్ పర్ సెకండ్, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది హిల్. ఓకేనా, సో బాయ్ అనేది తనకు ఓన్ వాయిస్ని డిస్టెంట్ హిల్ దగ్గర నుంచి 3 seconds తర్వాత వింటున్నాడంట. దాని యొక్క వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంతమ్మా? 350 మీటర్స్ పర్ సెకండ్. ఫైండ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది హిల్. దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ అనేవి బాగా చేయాలమ్మా, ఎందుకంటే ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ డిప్లొమా పిల్లలకి మరి ముఖ్యంగా ఓకేనా ఎక్కువ శాతం సిఎంఈ అండ్ ఏఎంఎల్ ఇలాంటి వాళ్ళకి, ఈ గ్రూప్ చదివే వాళ్ళకి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వేయటం జరుగుతుంది మన క్వశ్చన్ పేపర్లో. సో అలాంటప్పుడు థియరీ పార్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే ప్రాబ్లమ్స్ కూడా అంతే నీడ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా, సో సెకండ్ క్వశ్చన్ ఇచ్చినటువంటి గివెన్ డేటా రాసుకుందాం. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ప్రాబ్లమాటిక్గా మనకి ఫస్ట్ గివెన్ డేటా రాసినందుకే 1 మార్క్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ గుడ్ హ్యాబిట్ ఈజ్ ద గివెన్ డేటా రాయడం. ఓకే, సో ఇచ్చినటువంటి వెలాసిటీ వి ఎంత ఇచ్చాడు? 350 మీటర్స్ పర్ సెకండ్. ఎంత ఇచ్చాడు సెకండ్తో? 350 మీటర్స్ పర్ సెకండ్. వేద్దాం. సెకండ్ది వి ఈజ్ ఈక్వల్ టు 350 మీటర్స్ పర్ సెకండ్. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఇచ్చే డిస్టెన్స్ ఆఫ్ ది హిల్. ఫైండ్ ది డిస్టెన్స్ కనుక్కోవాలి. 3 సెకండ్ టైం ఇచ్చేసాడు ఇక్కడ. ఓకేనా, టైము 3 సెకండ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మాత్రం వేసేసుకోవాలి, ఇవ్వనప్పుడు మాత్రం ఏమేమని చెప్పినా 0.1 సెకండ్. సో టైం టీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3 సెకండ్. డి కనుక్కోవాలి. హౌ మచ్ వాల్యూ? డి కనుక్కోవాలి.
సో డి కనుక్కుందాం. డి ఫార్ములా సేమ్ జిరాక్స్ v ఇంటూ టీ బై 2. సో v అంటే వెలాసిటీ 350 ఇంటూ టీ అంటే 3 సెకండ్ డివైడ్ బై 2. హౌ మచ్ వాల్యూ? 17 to 5s 175 త్రీస్ ఎంత మనకి. సో మనకి ఆన్సర్ ఏ విధంగా వచ్చింది అంటే 5. సో 315 525 మీటర్, దట్ ఈస్ ద డిస్టెన్స్. ఓకే, క్యాలిక్యులేట్ చేయండి చాలా జాగ్రత్తగా, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏ మ్యాన్ ఈజ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ హిల్ అండ్ ఏ ప్రొడ్యూసెస్ ఎ సౌండ్. ఇఫ్ ఈ హియర్స్ ఎకో 3 seconds, టైం 3 seconds ఇచ్చాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద హిల్. సేమ్ 340 meters per second. ఓకే, చేయొచ్చని నేను అనుకుంటున్నా. ఓకే, వి ఇచ్చేసాడు, టైం టీ ఈజ్ ఈక్వల్ 3 seconds ఇచ్చాడు. మళ్ళీ ఫార్ములా ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ టీ బై 2. సేమ్ మోడల్, the 2 problems model. Okay, fourth problem, calculate the velocity of sound in air if an observer at a distance 400 meter building a hears echo 2.5 second. మళ్ళీ ఇచ్చే టైం ఇచ్చాడు, నెక్స్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? క్యాలిక్యులేట్ ది వెలాసిటీ. ఫోర్త్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ది వెలాసిటీ. సో అక్కడ చేద్దాం, ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫోర్త్ ప్రాబ్లంలో వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమంటున్నాడు. డిస్టెన్స్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చేసాడు డిస్టెన్స్? ఫోర్త్ ప్రాబ్లంలో 400 meters. Distance 400 meters and then time t is equal to 2.5 second. 2.5 second. ఓకే, చేద్దాం ప్రాబ్లమ్స్. ఓకే, ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ టీ బై 2 కదా. v కావాలి మనకి, v ఎక్కడే ఉంచేసేయి. ఇవన్నీ ఇటు తీసుకెళ్ళి 2d బై ఇటు తీసుకొస్తే t అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 2d బై t ఫార్ములా. ఓకేనా, 2 ఇంటూ డి బై 2d. టీ కిందకు వస్తే డినామినేటర్కి వచ్చేస్తుంది. వెలాసిటీ మనం కనుక్కోవాలి కాబట్టి వీని సపరేట్ చేసాం దీనిలోంచి. సో 2 ఇంటూ డి అంటే ఎంతమ్మా 400 డివైడ్ బై టైం ఎంత 2.5. ఓకేనా, సో ఇది మనకి క్యాన్సిల్ అవగా 800 బై 2.5. 800 బై 2 ఇంటూ 400 800 బై 2. సో వెలాసిటీ అనేది మనకి ఏ విధంగా వస్తుందని చెప్పేసి తీసుకుంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తే 800 బై 2.5 అంటే 320 meters per second. ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి 320 meters per second. ఓకేనా, ఇది ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ అనదర్ వన్, ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసరికి ఒకసారి చూద్దాం. ఏ పర్సన్ స్టాండింగ్ బిట్వీన్ 2 parallel walls. 2 parallel walls మధ్య గన్ అనేది ఫైర్ చేయడం జరిగిందనమాట. హీ ఇయర్స్ ద ఫస్ట్ ఎకో 2.4 second అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 4 second. T1 ఇచ్చాడు, T2 ఇచ్చాడు. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ మాత్రం 350 meters per second ఒకటే ఇచ్చాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 walls. రాసుకుందాం ఫిఫ్త్ ప్రాబ్లంలో. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? హౌ మచ్? 2.4 second. ఓకే, ఈ T1 మీద ఫార్ములా ఏంటి మనకు? ఆల్రెడీ v ఎంత ఇచ్చేసాడు? v ఇచ్చేసాడు. సౌండ్ 350 meters per second. ఓకేనా, సో ఫార్ములా ఏంటి మనకి? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 hills అన్నాడు కదా. ఫైండ్ ద 2 hills అంటే 2 వస్తాయి డిస్టెన్స్. d1 ఫస్ట్ d1 ఫార్ములా v ఇంటూ T1 బై 2. వై v1 ఎందుకే లేదు? ఓకేనా, ఓకే, v ఇంటూ T1 బై 2. ఎందుకు v1 వేయలేదు అంటే ఒక వీనే ఇచ్చాడు కాబట్టి v అనేది మారలేదు కాబట్టి అందుకే vగానే వేసాం, 1 ఇవ్వలేదు. బట్ టైం 2 ఇచ్చాడు కాబట్టి 1 ఇచ్చుకున్నాం. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. d1 అంటే v అంటే 350 ఇచ్చేసాడు, ఇంటూ T1 అంటే ఎంత ఇచ్చాడు? 2.4 ఇచ్చేసాడు, డివైడ్ బై 2. ఇది మనకి ఎంత అవుతుంది అంటే 1.2 అవుతుంది. 1.2 మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 350 ఇంటూ 1.2 అంటే 12/10గా. ఓకేనా, సో ఈ క్యాన్సిల్ అయితే మనకి 420. d1 ఈజ్ ఈక్వల్ టు 420 మీటర్ వస్తుంది. అండ్ దెన్ d2 విడిగా అయినా కనుక్కోవచ్చమ్మా, లేకపోతే ఎట్ ఏ టైం అయినా కనుక్కోవచ్చు. నెక్స్ట్ d2 ఫార్ములా ఏంటి? v ఇంటూ T2 బై 2. v అంటే ఎంత మళ్ళీ? 350. 2 అంటే T2 అంటే ఎంతమ్మా? T2 అంటే ఎంత ఇచ్చాడు? ఇచ్చిన డేట్ అక్కడ వేసేసుకోండి. T2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4 seconds కదా. ఇండివిజువల్గా అయినా కనుక్కోవచ్చు నాన్న, లేకపోతే
సపరేట్‌గానే కనుక్కొని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒకేసారైనా ఆన్సర్ ఒకేసారైనా చేయొచ్చు. D1 + D2. ఇప్పుడు 350 T2 అంటే ఎంతమ్మా? 4 సెకండ్స్ డివైడెడ్ బై 2. క్యాన్సిల్ 2 టైమ్స్. ఎంత 350 అంటే 700 కదా! 700 మీటర్స్. దిస్ ఈజ్ ద D2. ఈ రెండింటిని యాడ్ చేయి. D1 + D2 = 420 + 700 ఎంత వస్తుంది మనకి? 1120 మీటర్స్. D1 + D2 ఎంత? D1 + D2 1120 meters. Okay, that is the fifth problem. Answer చూద్దాం ఒకసారి. 1120 meters. A man standing, same xerox. ఓకేనా? 3:4 seconds, 3.4 seconds ఒకటి, 6 seconds T1 T2 ఇచ్చేసాడు. డిస్టెన్స్ బిట్వీన్ ద కూడా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 walls D1 + D2 కనుక్కోవాలి. 340 ఇచ్చాడు. చూద్దాం ఒకసారి సిక్స్త్ ప్రాబ్లం. ముందు ఇచ్చిన డేటా రాసుకోండి. ఈ వేలో అయినా చేయొచ్చు, ఇంకో వేలో కూడా చేయొచ్చు. ఆ వే కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. సిక్స్త్ ప్రాబ్లం. T1 = 3.4 seconds. ఒకసారి ప్రాబ్లం నాకు చూపిస్తాను చూడండి. ఇది ప్రాబ్లం అయితే ఇది. ఓకేనా? రాద్దాం. T1 = ఎంత? హౌ మచ్? T1 = 3.4 seconds. T2 = 6 seconds. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు డేటా అనేది? వెలాసిటీ ఇచ్చేసాడు. V = 340 meters per second. ఇదే కదా? సో డిస్టెన్స్ బిట్వీన్ 2 hills T1 + D2 ఎంతో కనుక్కోమన్నాడు. ఇది. సో దీన్ని బట్టి ఫార్ములా ఏంటంటాం? మనకి తెలుసు D1 అంటే ఎంత? V ఇంటూ ఒకటే V ఇచ్చాడు కాబట్టి V ఇంటూ T1/2. అంటే D2 ఫార్ములా ఏంటి? V ఇంటూ T2/2. అంతే కదా? సో D1 + రెండింటిని యాడ్ చేసి D1 + D2 ఇలా అయినా చేయొచ్చు, పై మీదైనా చేయొచ్చు. సో D1 V అంటే ఎంత? ఆల్రెడీ ఈ రెండింటిని యాడ్ చేయి. VT1/2 + VT2 V ఇంటూ T2/2నేగా. సో V కామన్ ఉంది, కామన్ తీసేద్దాం. ఏమొస్తుంది? ఇంకా T1 + T2/2 LCM అయితే 2నే కదా రెండింటికి. సో ఇప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. V అంటే ఎంత? 340. T1 + T2 అంటే 3.4 + 6 /2. సో 340 ఇంటూ 3.4 + 6 అంటే ఎంత? 9.4 /2. ఇది ఎన్నిసార్లు? 17 times. 170. 170 ఇంటూ 9.4. 170 ఇంటూ 9.4 = 1598. 1598 meters. D1 + D2. ఓకేనా? దట్ ఈస్ ద సిక్స్త్ ప్రాబ్లం. సెవెంత్ ప్రాబ్లంకి వెళ్దాం. సెవెంత్ చూద్దాం ఒకసారి. A car approaching a tower with a velocity 25 meters per second sounds the horn at a distance 890 meters from a tower and an echo is heard after 5 seconds. Find the velocity of sound. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. వెలాసిటీ ఇచ్చాడు 25 meters per second. నెక్స్ట్ టైం ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అంటున్నాడు. ఓకేనా? అంటే మనకి రెండు వెలాసిటీలు ఇక్కడ. ఒక వెలాసిటీ ఇచ్చేసాడు, రెండో వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. డిస్టెన్స్ ఎంతో ఇచ్చిన డేటా రాసుకోండి ఫస్ట్. గుడ్ హ్యాబిట్ ఇస్తే ఇచ్చిన డేటా. సెవెంత్ ప్రాబ్లం. డిస్టెన్స్ D = 890 meters. వెలాసిటీ V = 25 meters per second. టైం T = 5 seconds. వెలాసిటీ ఒకటి 5 seconds. V2 = కనుక్కోవాలి. ఇది డేటా. రెండు వెలాసిటీలు ఇచ్చినప్పుడు V1 V2 అని తీసుకోవాలి. ఇందాక టూ టైమ్స్ ఇచ్చినప్పుడు T1 T2 అని తీసుకున్నాం కదా, అలాగే రెండు వెలాసిటీ అప్పుడు V1 V2 తీసుకోవాలి. ఓకేనా? సో చూద్దాం ఒకసారి సొల్యూషన్ చూద్దాం. ఇచ్చిన డేటా రాసుకోవటం గుడ్ హ్యాబిట్. డేటాను బట్టి ఫార్ములా కనిపెట్టడం కూడా అనదర్ గుడ్ హ్యాబిట్. అండ్ దెన్ క్యాలిక్యులేట్ చేయడం కూడా మనకి ఒక బిగ్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో యూటిలైజ్ చేసుకోవడం. ఓకే, ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా చేయగలిగేటట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఏ మోడల్ ఇచ్చినా చేయగలిగేటట్టుగా చూసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం ఫార్ములా ఏంటమ్మా మనకి. V = ఫార్ములా 2D/Tఏ కదా. నార్మల్ ఫార్ములా డిస్టెన్స్కి V ఇంటూ T/2. ఓకే, దీన్ని బట్టి మనం V కావాలి కాబట్టి V ఇక్కడే ఉంచేసాం 2D/2. సో V ఫార్ములా ఏంటి? 2D/T. దీన్ని బట్టి V దగ్గర ఏమని రాసుకుంటాం? V1 + V2నే కదా, రెండు ఉన్నాయి కాబట్టి. సో 2D/T సబ్స్టిట్యూట్ చేద్దాం. V1 అంటే మనకి ఇచ్చారు 25 అని,
V2 కనుక్కోవాలి, తెలీదు. 2 ఇంటూ డిస్టెన్స్ అంటే ఎంత ఇచ్చారు, ఆల్రెడీ 890 డివైడ్ బై టైం అంటే ఎంత ఇచ్చారమ్మా, 5 సెకండ్. 5 దీనిలో 1 టైము 39, 7 టైమ్స్, నెక్స్ట్ 35, 40, 8 5 are 40, 178, 6 ఏమవుతుంది మనకి 356. 25 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ 356. ఇప్పుడు V2 కనుక్కోవాలి కాబట్టి 356 మైనస్ ఇది ప్లస్ కనుక ఈజ్ ఈక్వల్కి యువతలకు వస్తే మైనస్ 25 పోతే ఏమవుతుంది మనకి ఇక్కడ 331 V2 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఓవరాల్ 7 ప్రాబ్లమ్స్ మా, 7 ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ విత్ క్యాలిక్యులేషన్స్. చాలా జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటిలోంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అలాగే ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేసి లేవు, ఆల్రెడీ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి. సో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ దొరకవు కాబట్టి ఇవి చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఎక్సైజ్ అండ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి దీని నుంచి 16 మార్కులు వెయిటేజ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.